తను ఆగు, తను ఆగు. ఆగినందుకు థ్యాంక్స్. అవును ఆగాను, ఎందుకంటే నీకు థ్యాంక్ యూ చెప్పడానికి. థ్యాంక్ యూ రిషి, ఇక్కడికి వచ్చినందుకు, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. నువ్వేమనుకున్నావు? నీ ప్రాణాలు త్యాగం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? లేదు తను, అది అబద్ధం. ఈ పని చాలా తప్పు. చూడు, నువ్వు నా మాట విను ప్లీజ్. చూడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. ఊరు వెళ్ళిపో, చాలా దూరం వెళ్ళిపో. నేను ఇక్కడ ఉంటాను. ఆ రాక్షసితో పోరాడుతాను, ఎలాగైనా దాన్ని అంతం చేస్తాను. మీ తండ్రి విషయంలో ప్రతీకారం నేను తీర్చుకుంటాను. లేదు రిషి, ఆ రాక్షసిని నేనే చంపుతాను. మా నాన్నగారిని చంపింది, నిర్దాక్షణ్యంగా చంపేసింది. చూడు, రాఖీ కూడా నా చెల్లెలే కదా. అయినా నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. అవును విన్నావు, కానీ మరి నువ్వెందుకు వినడం లేదు? ఎందుకంటే తనేం చేయాలో తనకు తెలుసు. చూడు, తను ఇక్కడ ఉండడం అవసరం. స్వామీజీ గారు ఏం చెప్పారో నువ్వు వినలేదా? తను ఇక్కడే ఉంటుంది. ఇంకా తనని కాపాడే విషయానికి వస్తే నేను ఇక్కడ ఉన్నాను. యోగ్, మిగతా వాళ్ళందరూ ఎక్కడా? కనకరాజు స్వామికి చాలా విషయాలు తెలుసు అనుకుంటా. అప్పు ఆంటీయే బ్రహ్మరాక్షస్ అనే విషయం నాకు తెలిసిన సంగతి ఒకవేళ ఆయనకి ఊళ్ళో వాళ్ళకి తెలియజేస్తే? యోగ్, నేను నిన్నే అడుగుతున్నాను. అత్త మావయ్య రిషబ్ ఎక్కడున్నారు? యోగ్ బావ, తను అక్క, రిషి బావ, మామయ్య, అత్తయ్య ఎక్కడ? మీకు బ్రహ్మరాక్షస్ కనిపించిందా? మీరేం మాట్లాడలేదు. అందరూ బానే ఉన్నారు కదా? అక్క ఒక్క నిమిషం. యోగ్ బావ, మీరు బానే ఉన్నారు కదా? అప్పు ఆంటీ, అప్పు ఏంటి? ఏమైంది ఆవిడకి? అప్పు ఆంటీ బ్రహ్మరాక్షసి. అవును, ఇక్కడ నువ్వు ఉన్నావు. ఆ రాక్షసి తన మీద దాడి చేసినప్పుడు ఎక్కడున్నావు నువ్వు తను కాపాడగలవని నేను ఎవరు? స్వామీజీ గారిని తీసుకురావడానికి వెళ్ళాను. అయినా ఇక్కడ ఊళ్ళో అందరూ తనని బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఆ రాక్షసి సిద్ధంగా కూర్చుంది. ఈ రోజు నువ్వు తను కాపాడుండొచ్చు, కానీ ఎప్పటి వరకు? ఇంకా స్వామీజీ గారు ఏం చెప్తే అది చేయడమే మనకు మంచిది. ఇంకో విషయం, తనూజ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకోవట్లేదు. నువ్వు మధ్యలో మాట్లాడుకో, అదే నీకు చాలా మంచిది. మధ్యలో నేను కాదు, నువ్వు మాట్లాడుతున్నావు. నేను తనతో మాట్లాడుతున్నాను. ఓకే? ఏ హక్కుతో? తను నా కోసం చాలా చేసింది. ఇతను నా భార్య అనే హక్కుతో మాట్లాడుతున్నానని చెప్పలేవా? నేను ఎలాంటి ఉపకారం చేయలేదు రిషి. నేను ప్రేమించాను. రాఖీని. తను నాకు తోబుట్టు లాంటిది. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చల్లగాలిలో మనసును చల్లపరచుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. కానీ నువ్వు ఒక సాధారణమైన గుమస్తా కూతురు వెనక పడుతున్నావు. అలాగే తను కూడా ఊర్లో ఒక పల్లెటూరు అబ్బాయి కోసం నిన్ను రిజెక్ట్ చేసింది. అలాంటిదేం లేదు. ఉంది రిషబ్, నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఎవరైనా దాని మీద బురద జల్లడం నాకు ఇష్టం లేదు. అయితే నువ్వేం కోరుకుంటున్నావు? ముందు నువ్వు చెప్పు, నువ్వేం కోరుకుంటున్నావు? ఇలాగే ఒక రిజెక్టివ్ పీస్ లాగా ఉంటూ ఆ పల్లెటూరు అమ్మాయి కోసం ఏడుస్తూ కూర్చుంటావా, లేక నాలాంటి క్లాస్ అమ్మాయితో కలిసి లైఫ్ లో ముందుకు వెళ్ళాలనుకుంటావా? రేపు పసుపు ఫంక్షన్ కి వచ్చే ముందు డిసైడ్ చేసుకోనిరా. ఇంకా ఏం డిసైడ్ చేయాలి? నువ్వు అన్నీ ముందే డిసైడ్ చేసేసావు కదా. మా నాన్నతో కలిసి మన పెళ్లి డిసైడ్ చేసావు. నన్ను అడగకుండానే పెళ్లి డేట్ ఫిక్స్ చేసావు. అలాగే పెళ్లికి డెకరేషన్ చేయడానికి మనుషులను కూడా నువ్వే డిసైడ్ చేసేసావు. ఎవరో కాదు, నువ్వు అంటున్న సాధారణమైన గుమస్తా కూతురు, అలాగే పల్లెటూరు అబ్బాయి. నేనేం డిసైడ్ చేయాలి? సరే, నువ్వు వేసుకున్న దుప్పట్టా చిరిగిపోయింది.
దాన్ని చూస్తుంటే ఏదైనా ముళ్ళ మీద పడి చిరిగిపోయినట్టు అనిపిస్తుంది. బహుశా కావచ్చు. అయినా నేను దీన్ని పారేయాలనుకుంటున్నాను. చిరిగిపోయిన రిజెక్టెడ్ వస్తువులు నాకు ఇష్టం ఉండదు. అతిథులందరూ వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ ఒక్కొక్కటి ఇవ్వాలి, సరేనా? ఓకే, ఇదిగో చూడు. ఈ బ్లూ కలర్ లైట్గా ఉండాలి, అలాగే ఈ పింక్ కలర్ ఎక్కువ కనిపించాలి. ఓకే, ఎక్కువ పింక్ కనిపించాలి. అలాగే ఇదంతా బానే ఉంది. ఆ వైపు కూడా చూడండి. తనుజ, పసుపు రెడీగా ఉందా? ఒక్క నిమిషం. ఇదిగో. తనుజ, సారీ. మరేం పర్లేదు. నైనా, ఏర్పాట్లు అయిపోయాయి. అది నేను పసుపు తీసుకుంటున్నాను. తన దగ్గర తనని ఎందుకు ఇబ్బంది పెడతావు? తను బిజీ కదా, పెళ్లి చేస్తుంది. నా ఉద్దేశం చేయిస్తుంది, రైట్? అక్క వీపు మీద కూడా గాయం. అసలు అక్క విషయంలో ఏం జరుగుతుంది? అయిపోయా? నేను వెళ్తున్నాను. విభూతి తీసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. పొరపాటు జరగకుండా చూసుకో. శివ, నేను నీతో అలా మాట్లాడాల్సి వచ్చినందుకు సారీ. మరేం పర్వాలేదు. ఆగు, నిజంగా ఐమ్ రియల్లీ సారీ. నేను ఈ పెళ్లి నుంచి బయటపడడానికి సహాయం చేసావు. నా కోసం ఇంకా చాలా చేసావు. ఎప్పుడు నాకు తోడుగా ఉన్నావు. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. శివ, బాస్, నా పసుపు రెడీగా ఉందా? పెళ్లికి మీకు చాలా తొందరగా ఉన్నట్టుంది బావా. తనోక, మీరు వేరే పనులు చూసుకోండి. ఫొటోస్ నేను తీస్తాను. థ్యాంక్ యూ. జరిగే కార్యక్రమంలో అందరికన్నా ముందు పసుపు పెళ్లికొడుకు రాసుకోవాలి. రిషబ్ రాసుకున్న పసుపు తీసుకొని సారా రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సారా పసుపు కార్యక్రమం పూర్తవుతుంది. చాలా మంచిది, చాలా బాగా చేశారు. సారా సంతోషపడుతుంది. నేనేది చేయాలో అది చేశాను. పద రిషబ్, కార్యక్రమం మొదలు పెడతాం. చదువు పంతులు చదువు, చావు మంత్రాలు చదువు. ఇదే ఈ ఊళ్ళో ఆఖరి పెళ్ళి. అది వినాశం, బంధం కాదు. చావుకు వేసిన బ్రహ్మముడి.